ఏ ఈడీలో, సిబిఐలో, ఐబీలో ఇట్లాంటివన్నీ ఏంటి? ఏ ఫైనాన్షియల్ క్రైమ్స్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అవి. కానీ అక్కడ ఏమక్కర్లా. ప్రతి ఒక్కడు మర్డర్లు చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు అవతల వాళ్ళని ఏదో ఒక విధంగా హింసించిన వాళ్ళే. క్రిమినల్ కేసెస్ ఇప్పుడు పెడుతోంది. రెగ్యులర్ పోలీస్ క్రిమినల్ కేసులు. ఏ పోలీసులు అయితే చివరికి వీళ్ళ ఇంట్లో కుక్క తప్పిపోతే 100 మంది పోలీసులు ఎతికినటువంటి వాళ్ళు, జహంగీర్ అనేవాడు కుక్క తప్పిపోతే 100 మంది పోలీసులు కలిసి ఆ కుక్కని ఎతికారు. స్పెషల్ అంటే టీం వేశారు వాడి కోసం, వాడి కుక్క కోసం. వాడు ఆ కుక్కతో సెల్ఫీ దిగాడు. అంత దరిద్రం అక్కడ బెంగాల్లో జరిగింది. అంటే అదే ఇదివరకు బీహార్ లో గనక గేదె తప్పిపోతే దేశమంతా తిరిగినట్టు పోలీసులు, అదే మన ఉత్తరప్రదేశ్ లో అజాం ఖాన్ గాడికి సంబంధించినటువంటి ఇది తప్పిపోతే, ఇంట్లో జంతువు తప్పిపోతే మొత్తం కలిసి తిరిగారు. అలాంటి స్టేజ్ ఆఫ్ అహంకారాన్ని ప్రదర్శించినటువంటి నాయకత్వాలు వీళ్ళు. ఆ అహంకారానికి బలైనటువంటి వాళ్ళు లేదా వాళ్ళకి తాబేదారులుగా పనిచేసిన వాళ్ళు పోలీసులు. ఇప్పుడు అదే పోలీసుల్ని కీతాగా చూశారు, మన కుక్క అన్నట్టు చూశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ పోలీసులు వీళ్ళని కుక్కను కొట్టట్టు కొడుతున్నారు ఒక్కొక్కరు. జనంకి ప్రతి పని అక్కడ ఏంటంటే కేంద్ర పథకాలు రానిలా, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకి ఇచ్చే నిధులు కూడా ఖర్చు పెట్టిలా అక్కడ. అంత నిరంకుశంగా, అంటే ఆ బీజేపీ పేరు ఇక్కడ గ్రౌండ్ లో రాకూడదు. ఇప్పుడు రైతులకి ఇచ్చే డబ్బులు ఉన్నాయి కదా, ఇవ్వలేదు అక్కడ, ఇవ్వనివ్వలా, ఇష్టే లేదు ఎన్నేళ్ళైనా సరే. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్